My dear friends, I am Durga Prasad, retired Chief Engineer, APCPDCL. నేను నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్యాకల్టీగా ఉన్నాను. ఆర్ఈసీ, ఐపీఎంటీ హైదరాబాద్, ఎన్పిటిఏ బెంగళూరు, ఎన్పిటిఏ నైవేలి, ఇక్కడ వరంగల్ కూడా నేను రెగ్యులర్గా వస్తుంటాను. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నేను ఫ్యాకల్టీగా ఉన్నాను. ఇక్కడ ఈరోజు వరంగల్ గురించి సిఎండి గారు ఏం చెప్పారంటే, ఆయన మాస్టర్ ట్రైనర్స్ని ట్రైన్ చేసి వాళ్ళ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది అసలు అట్లాంటి ఐడియా చాలా గొప్ప ఐడియా. ఇది చాలా కంపెనీల్లో అసలు లేనే లేదు ఈ ఐడియా వచ్చినందుకు, ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నిజంగా నేను సిఎండి గారిని అభినందిస్తున్నాను. ఇది నిజంగా చాలా గ్రేట్ థాట్ అని నా ఉద్దేశం. సో మాస్టర్ ట్రైనర్స్ని సెలెక్ట్ చేసుకొని, అంటే యాక్టివ్గా ఉన్న లైన్ ఇన్స్పెక్టర్స్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్స్, ఫోర్మెన్లని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతున్నది ఇక్కడ ఎన్పిడిసిఎల్లో. అది నిజంగా అభినందనీయం. ఇక ముఖ్యంగా సేఫ్టీ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ గురించి ముఖ్యంగా మాట్లాడితే, యాక్సిడెంట్ అనేది అసలు ఎందుకు అవుతుంది అని చూస్తే, యాక్సిడెంట్ రెండే కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి నెగ్లిజెన్స్, రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ రెండు లేకుండా పని చేస్తే యాక్సిడెంట్ అనేది కానే కాదు. డిస్కంలో యాక్సిడెంట్ అనేది జీరో ఉండాలి, యాక్సిడెంట్ అనేది కాకుండా ఉండాలి. అంటే ఈ రెండు ఉండకుండా సిన్సియర్గా పనిచేసి సేఫ్టీ అప్లయన్సెస్ని వాడుతూ ప్రాపర్గా లైన్ క్లియర్ తీసుకొని, కరెక్ట్ లైన్ మీద ఏ లైన్ మీద లైన్ క్లియర్ తీసుకున్నారో ఆ లైన్ మీదే వర్క్ చేయిస్తూ ఆథరైజ్డ్ పర్సన్నే ఎక్కిస్తూ ఇలాగ చేస్తే యాక్సిడెంట్స్ కానే కావు. సేఫ్టీ అప్లయన్సెస్ కంపల్సరీగా వాడాలి. ఉదాహరణకి ఏబీ స్విచ్ని ఆపరేట్ చేయాలి అంటే హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీగా వేసుకొనే ఆపరేట్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మర్ని ఛార్జ్ చేసే ముందు మెగ్గర్ వాల్యూస్ తీసుకోవాలి, మెగ్గర్తో టెస్ట్ చేయాలి ఫస్ట్ టైం ట్రాన్స్ఫార్మర్ని ఛార్జ్ చేసేటప్పుడు. తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే, ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవ్వడానికి సుమారు 10 రీజన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఓవర్లోడింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ చెయ్యకూడదు. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్కి దాని కెపాసిటీ ఎంత, అంటే ఫుల్ లోడ్ కరెంటు ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతి ట్రాన్స్ఫార్మర్కి ఫుల్ లోడ్ ఎంతో నేను చెప్పాను. ఉదాహరణకి 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది. 100 kVA యొక్క ఫుల్ లోడ్ కరెంట్ 133 amps. సో ప్రతి ట్రాన్స్ఫార్మర్కి దాని ఫుల్ లోడ్ కరెంట్ ఎంతో చూసుకొని ఆ ఫుల్ లోడ్ కరెంట్ దాటకుండా, అంటే ఓవర్లోడ్ కాకుండా చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కాదు. ఇంకా ఫుల్ లోడే కాకుండా దాని మ్యాక్సిమం ఎఫిషియన్సీ పాయింట్ సుమారుగా 75 to 80% దాని మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది ఏ ట్రాన్స్ఫార్మర్కైనా సుమారుగా. కనుక ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా 75 to 80% కనుక ఆపరేట్ చేయగలిగితే మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. కనుక ఆ పర్సంటేజ్ దగ్గర మనం ఆపరేట్ చేయడానికి ట్రై చేయాలి. అది ఓవర్లోడ్ కాకుండా చూడడం నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అన్బ్యాలెన్స్ కాకుండా ఉండాలి. అన్బ్యాలెన్స్ కాకుండా ఉండాలి అంటే టాంక్ టెస్టర్ రీడింగ్స్ రెగ్యులర్గా తీస్తుండాలి. అంటే 3 ఫేజుల్లో కరెంట్ ఎంత ఉంది ట్రాన్స్ఫార్మర్కి, 3 ఫేజుల్లో డిస్ట్రిబ్యూట్ ట్రాన్స్ఫార్మర్కి అనుకుంటే 3 ఫేజుల్లో కరెంట్ ఎంత ఉంది, 3 బ్యాలెన్స్గా ఉండాలి. బ్యాలెన్స్ లేకపోతే, అన్బ్యాలెన్స్ ఉంటే ఆ ఏ ఫీడర్ మీద అయితే ఎక్కువ కరెంట్ ఉందో ఆ ఫీడర్ మీద ఉన్న సింగిల్ ఫేజ్ లోడ్స్ని మార్చి 3 ఫేజుల్ని బ్యాలెన్స్ చేసి న్యూట్రల్లో ఇంచుమించుగా జీరోకి తీసుకురావడం ప్రాక్టికల్గా అంత పాసిబిలిటీ ఉండదు. కాబట్టి చాలా తక్కువ యాంప్స్ న్యూట్రల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే సుమారు ఒక 6 to 7 యాంప్స్ వస్తే పర్వాలేదు, అంతకంటే ఎక్కువ రాకుండా బ్యాలెన్స్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మర్స్ బ్యాలెన్స్ చేయడం వలన ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ రేట్ బాగా తగ్గుతుంది. తరువాత ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్. ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎర్తింగ్ సరిగా చేయకపోతే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ సుమారు 50% ఎర్తింగ్ ప్రాబ్లం వల్లనే జరుగుతుంటుంది. కనుక ఎర్తింగ్ కరెక్ట్గా ఉండాలి. 3 ఫేజ్కి 3 ఎర్త్ పిట్లు పెట్టాలి. ఒక ఎర్త్ పిట్టికి
న్యూట్రల్ నుంచి తీసుకురావాలి. న్యూట్రల్ వైరు రేడియేటర్స్ టచ్ చేయకుండా తీసుకురావాలి. రేడియేటర్స్ టచ్ చేయకుండా న్యూట్రల్ వైర్ తీసుకొచ్చి ఒక ఎర్త్ పిట్కి ఒక ఎలక్ట్రోడ్కి ఇవ్వాలి. రెండో ఎలక్ట్రోడ్కి ఆల్ బాడీస్ ఇవ్వాలి. అంటే ట్రాన్స్ఫార్మర్ బాడీ బోత్ సైడ్స్, స్ట్రక్చర్, ఏబీ స్విచ్ పైప్, హెచ్జీ ఫ్యూజ్ బేస్, తర్వాత ఆల్ ఛానల్స్, నెక్స్ట్ కింద ఫ్యూజు బాక్స్ ఉంది కదా, అది కూడా ఐరన్ మెటీరియలే కాబట్టి దాన్ని ఇవన్నీ కలిపి ఒక ఎర్త్ పిట్కి ఇవ్వాలి. ఇక మూడవది లైట్నింగ్ అరెస్టర్. లైట్నింగ్ అరెస్టర్ని తీసుకొచ్చి 3 లైట్నింగ్ అరెస్టర్స్ మనం 11 kV సైడ్ పెడుతున్నాం కదా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి, ఆ 3 లైట్నింగ్ అరెస్టర్స్ని కింద ఎర్త్కి కలపాలి. ఈ విధంగా ఎర్తింగ్ పర్ఫెక్ట్గా చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ని బాగా అరికట్టవచ్చు. తర్వాత